హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి ముసుగు వేసుకొని ఇక మిత్ర ఇంటి దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా మనీషా వెనక నుంచి చెయ్యి వేసి, ఏంటి ఇందాకెప్పుడో రమ్మన్నాను, 2 డేస్లో ఒక ఫంక్షన్ ఉంది, మెహందీ పెట్టాలని చెప్పి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి రా అని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్తుంది. అమ్మయ్యా అని చెప్పేసి లక్ష్మి అయితే ఊపిరి పీల్చుకుంటుంది కదా. ఇక తీరా లక్ష్మిని కూర్చోపెట్టి డిజైన్స్ చూపించానంగానే, అయ్యయ్యో డిజైన్స్ మర్చిపోయానే, అయినా మీకు ఏం ప్రాబ్లం లేదు, కావాలనే నా సిస్టర్ ఇలా చేసి ఉంటుంది అని చెప్పేసి ఫోన్లో మెహందీ డిజైన్స్ అన్నీ చూపించి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది కావాల్సి వస్తే అది నేను మీకు చక్కగా పెడతాను అని చెప్పి లక్ష్మి వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. మరో పక్క తను ఎంతకాలం పెళ్లి అయిన తర్వాత ఆ ఇంట్లో ఉంది కదా, ఆ పరిసర ప్రాంతాలను ఇంటిని అన్నిటినీ చూసుకుంటూ లక్ష్మి తెగ మురిసిపోతూ ఉంటుంది. అదే సమయంలో మిత్ర రావటంతో లక్ష్మి ముఖంలో తెలియకోకుండానే ఒక చక్కటి చిరునవ్వు అయితే వచ్చేస్తుంది. ఇక లక్ష్మి మిత్రని చూసుకుంటూ ఆనందంగా ఉంటే మిత్ర మాత్రం కోపంతో రగిలిపోతూ, మామ్ ఆ రూమ్కి లాక్ వేయమని ఎన్నిసార్లు చెప్పాలి, ఆ రూమ్ని ఓపెన్ చెయ్యొద్దు అంటుంటుంటే ప్రతి ఒక్కరూ ఆ రూమ్లోకే వెళ్తున్నారు, చివరాఖరికి ఈరోజు పిల్లలు కూడా ఆ రూమ్లోకే వెళ్ళారు అని చెప్పేసి మిత్ర అరవింద్తో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఏమైంది మిత్ర, ఎందుకని చెప్పేసి అంత కోప్పడుతున్నావు, అయినా ఆ గదిలో అంత రహస్యాలు ఏమీ లేవు, లక్ష్మి యొక్క గుర్తులు మాత్రమే ఉన్నాయి అని అంటూ ఉంటే, లక్ష్మి గుర్తులని ఎంత సైలెంట్గా ఎలా చెప్తున్నావు మామ్, లక్ష్మి మనల్ని ఎంత అన్యాయం చేసి ఎంత మోసం చేసి మన నుంచి వెళ్ళిపోయిందో నీకు ఇంకా మర్చిపోయావా, లక్ష్మి మూలన కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది, మన తెలివితేటలతోటి బిజినెస్ని ముందుకు రాబట్టుకున్నాం కాబట్టి సరిపోయింది అని అనగానే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది, లక్ష్మి ఏ రోజు కూడా నమ్ముకున్న వాళ్ళని మోసం చేయదు, అన్యాయం చేయదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మిత్ర అని చెప్పేసి అంటూ ఉంటే, మరోపక్క దేవయాని మరోపక్క మనీషా వాళ్ళు కూడా చచ్చినా కూడా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పేసి అనగానే, స్టాప్ ఇట్, లక్ష్మి గురించి వేలు ఎత్తి చూపించే అధికారం హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు, ముఖ్యంగా మనీషా దేవయాని మీ ఇద్దరికీ అస్సలు లేదు అని చెప్పేసి అరవింద్ అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, మిత్రగారు నన్ను ఇంత ఇదిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీకు ఇప్పుడే నిజం చెప్పాలనుంది, కానీ నిజం చెప్తే తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం ఊహించని వస్తాయి, నా కళ్ళ ముందు ఈ రకంగా అయినా తల్లి కొడుకు కుటుంబం అంతా కలిసి ఉన్నారు, అదే ఇప్పుడు ఈ మనీష నిజస్వరూపాన్ని చెప్పేస్తే సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో అన్ని నరక యాతన బాధలే అనుభవించేటట్టు ఈ మనీష ప్లాన్ చేస్తుంది. అత్తయ్య గారు జైలుకి వెళ్ళటం, మావయ్య గారికి ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ రావటం ఇవన్నీ జరుగుతాయి, అలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా మిత్ర గారికి నేను దూరంగా ఉండక తప్పదు అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అయితే డిజైన్స్ ఇదిగో ఇవి సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనీష ఇస్తూ ఉంటుంది. మీ సెలెక్షన్ చాలా బాగుంది మేడం అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే, అవునవును నా సెలెక్షన్ చాలా బాగుంటుందని అందరూ అంటూనే ఉంటారు, కానీ ఏం చేస్తాం, కోరుకున్నది ఒక్కొక్కసారి ఆలస్యంగా దొరుకుతుంది అంతే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, అరవింద లక్కీ నీకు ఆ రూమ్ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, మీకు ఎన్ని బొమ్మలు ఇచ్చాను ఆడుకోమని చెప్పేసి, డాడీకి కోపం వచ్చే ఏ పనులు మనం చేయకూడదు అని అనగానే, సారీ గ్రానీ, నా ఫ్రెండ్ నా బ్రోకి తెలియదు కాబట్టి ఓపెన్ చేశాడు, ఇంకెప్పుడు వచ్చినా ఓపెన్ చేయలే గ్రానీ అని అనగానే, సరే అయితే నీ 2 చేతులకి మెహందీ పెట్టిస్తాను, త్వరగా రా కిందకి అని చెప్పేసి కిందకి తీసుకొని ఒక పక్క లక్కీని ఒక పక్క మన జున్నుని తీసుకొని అరవింద పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. లక్ష్మి తన కొడుకుని ఆ ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, జున్ను ఈ ఇంటికా వచ్చింది, లక్కీ ఏంటి ఈ ఇంట్లో ఉంది అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే మిత్ర సీరియస్గా ఉండటంతో, డాడీ నాన్న మీకే సారీ చెప్తున్నాను కదా, ఏంటి నేను సారీ చెప్పినా ఇంకా మీకు నా మీద కోపం లేదా, జున్ను తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి ఇక మిత్ర నేను నవ్విస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇక జున్ను కూడా, సారీ అండి నాకు తెలీదు, నా ఫ్రెండ్ హర్ట్ అవుతుంది, నేను కూడా హర్ట్ అవుతున్నాను, నా ఫ్రెండ్ బాధపడితే నేను చూస్తూ ఉండలేను, నా ఫ్రెండ్ కోసమైనా మీకు నేను సారీ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే, అదిగో జున్ను సారీ చెప్పాడు, నేను సారీ చెప్పాను, అయినా నువ్వు నవ్వవా నాన్న అని అనగానే ఒక్కసారిగా మిత్ర నవ్వంగానే లక్కీని దగ్గరికి తీసుకుంటాడు.
అప్పుడు అరవింద్ అనుకుంటూ ఉంటుంది, తల్లిదండ్రుల మా వల్ల కాలేదు కానీ ఇంతున్నావో లేదో మీ నాన్న బలి ఇట్టే కోపాన్ని పోగొట్టిచ్చేసావే నువ్వు అని అనగానే, మరి ఏమనుకుంటున్నారు అరవిందమాలిని గారు, నేను మిత్ర కూతుర్ని అని చెప్పేసేసి లక్కీ అనటంతో అక్కడికి వచ్చి గుర్కాలో ఉన్న లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, లక్కీ పాప మిత్ర గారి కూతురా అంటే మిత్ర గారు మరో పెళ్లి చేసుకున్నారా, మరో పెళ్లి చేసుకుని పాపని కన్నారా అని చెప్పేసేసి ఒక్కసారిగా లక్ష్మికి నోట మాట రాదు. సరే అయితే ఇక నువ్వు 2 రోజుల తర్వాత వచ్చేసేసే, మెహందీ పెట్టేద్దు ఓకేనా అని చెప్పేసి అనగానే, ఓకే మేడం, అయినా కూడా ఏదో ఫంక్షన్ అంటున్నారు కదా, మీ మ్యారేజ్ యానివర్సరీనా మేడం అని చెప్పేసేసి, మీ పాప చాలా క్యూట్గా ఉంది అని అనగానే, నా పాప ఎవరో వీధులు వెళ్ళిన పాప అని అనుకుంటూ, హలో ఎక్స్క్యూజ్ మీ, తను నా పాప కాదు అని అంటూ ఉంటుంది. సారీ మేడం, నేను మీ పాప అని అనుకున్నాను, మీ మ్యారేజ్ యానివర్సరీకి మెహందీ పెట్టాలి ఏమో అనుకున్నాను అని అనగానే, మ్యారేజ్ యానివర్సరీ కాదు, నాకు పెళ్ళి ఇంకా కాలేదు, పెళ్ళి కాబోతుంది, పెళ్ళి కాబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్నదైతే జరుగుతుంది కదా, అటువంటి ఫంక్షన్లో మాత్రమే ఇప్పుడు నేను మెహందీ పెట్టించుకోబోతున్నాను, చిన్న ఎంగేజ్మెంట్ అనుకుంటారో ఏమనుకుంటారో, కానీ ఈరోజు నువ్వు అడిగావు కదా యానివర్సరీ అని, తలుచుకుంటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది, నువ్వు 2 డేస్ అయిన తర్వాత మెహందీ పెట్టడానికి వచ్చేసాయి అని అనగానే, ఓకే మేడం నేను వెళ్ళొస్తాను అని చెప్పేసేసి లక్ష్మి ఇక బయలుదేరుతూ ఉంటుంది. లక్ష్మి ఇలా బయలుదేరుతూ, అంటే మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు, మిత్రగారు మనీషని పెళ్లి చేసుకోలేదు, లక్కీ పాప తనకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ దొరకలేదు అని నాలో అమ్మని చూసుకుంది, మిత్రగారు తండ్రి అయ్యారు, నన్ను తనకు తెలియకోకుండానే తల్లిని చేసుకుంది, అసలు ఈ పాప ఎవరై ఉంటారు, మిత్రగారిని అంత ఇదిగా ఎందుకు ప్రేమిస్తున్నారు పాపని, మిత్రగారి కన్న కూతురు కాదు కదా అని చెప్పేసేసి, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారన్న విషయం తెలియదు కదా, సో అందుకని చెప్పేసేసి అసలు మిత్రగారి జీవితంలో నేను లేని సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి, అసలు ఆయన జీవితంలో ఏం మలుపు వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పేసేసి లక్ష్మి బయలుదేరుతూ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా పడిపోబోతూ ఉంటుంది. ఇలా పడిపోబోతూ ఉన్న లక్ష్మిని అమాంతం వచ్చి మిత్ర గట్టిగా పట్టుకోవటంతో మిత్ర కళ్ళల్లో లక్ష్మిని చూసుకుంటూ ఉంటాడు, లక్ష్మి కళ్ళల్లో మిత్ర గారు కనిపిస్తూ ఉంటారు. ఇలా చాలాసేపు చూసుకుంటూ ఉండగా ఇక వెంటనే మనీషా, ఏయ్ ఇదేంటిది, అయినా అలా పడిపోవటం, మిత్ర ఇక చాలు వదులు అని అనగానే అప్పుడు ఒకరికొకరు విడివిడిగా దూరంగా అవుతారు. ఇక వెంటనే మనీషా, చూడు మెహందీ పెట్టమన్నాను అంతవరకే చెయ్యి అని అనగానే, సారీ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అయితే లక్ష్మి ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అదే సమయంలో దేవయాని చాటుగా వచ్చి ఫోను మాట్లాడుతూ ఉంటుంది. చూడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నీ కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలి అని, మా వివేక్ని నువ్వు అల్లుడుగా తీసుకోవాలి అని చెప్పేసి, కానీ ప్లాన్ ఎన్ని వేసినా ఏది అవటం లేదు, ఈసారి మన ప్లాన్ అస్టర్ ప్లాప్ కాకూడదు, అసలు నేను ఏది చెప్పను, మీరు తిన్నగా రేపు ఇంటికి వచ్చేసేయండి, ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు అంటాను, వివేక్ నాకు టైం పట్టిద్ది అని అంటాడు, సైలెంట్గా మీరు వెళ్ళిపోండి, 2వ రోజు రండి, వివేక్ యొక్క మనసులో మాట ఏముందో తెలుసుకోవడం కోసం వచ్చాము అని చెప్పి అప్పుడు నేను అసలైన ప్లాన్ని రెడీ చేస్తాను, తల్లి ప్రాణం పోతుందంటే తప్పకుండా ఆన్ ది స్పాట్లో నీ కూతురు మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు, నీ కూతురు నా కోడలవుతుంది, కానీ ఇక్కడ నేను నీకు సారీ చెప్పాలి, ఎందుకంటే నీ కూతురు పెళ్లిని కానీ నా కొడుకుని పెళ్లి కానీ అంగరంగ వైభోగంగా చేద్దామనుకున్నాం, కానీ ఏం చేస్తాం, ఇక పెళ్ళిళ్ళు జరగాలి అంటే ఈ రకంగా చేసుకొని తీరాల్సిందే, రిసెప్షన్ని గ్రాండ్గా చేసుకుందాం అని అనగానే, ఏదైతే నాకేముంది, వివేక్ నా ఇంటి అల్లుడు కావాలి, రేపే మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి అనగానే, సరే అయితే మీ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఈసారి మీరు వెళ్ళినప్పుడు వివేక్ మీ అల్లుడవున్న గుడ్ న్యూస్ తెలుసుకునే వెళ్తారు అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసేసి ఫోన్ పెట్టేసేసి దేవయాని లోపలికి వస్తుంది. దేవయాని మాట్లాడిన ప్రతి మాటను వినేసేసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది,
వివేక్కి తెలియకోకుండా బలవంతంగా పెళ్లి చేయబోతున్నారా? తన ప్రాణం మీద పనంగా పెట్టుకొని చచ్చిపోతానని బెదిరించి మరి కొడుకు జీవితం నాశనం చేయబోతున్నారా ఈ చిన్నత్తయ్య గారు? అమ్మో, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. వివేక్కి జానుకి పెళ్లి జరగాలి. ఇప్పుడు నేను జాను దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. కానీ ఇప్పుడు జాను దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాలి? జాను నన్ను గుర్తుపట్టేస్తుంది. ఇలా జున్ను మదరగా వెళ్తే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ నాకు చెప్పలేకపోతుంది. కానీ ఏదో ఒకటి చేసి తొందరగా వివేకి జానుకు పెళ్లి చేయాలి అని చెప్పేసి లక్ష్మి అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక వివేక్, జున్ను, లక్కీ వీళ్ళ ముగ్గురు కూడా అందరూ కూడా మిత్రతో కలిసి చక్కగా భోజనం అయితే చేసేస్తారు. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. మెహందీ ఫంక్షన్ అయినా ఇప్పటికిప్పుడు పెట్టించావేంటి అని అనగానే, ఆంటీ మీ ప్లానింగ్స్లో మీరున్నారు, మరి నా ప్లానింగ్స్లో నేనుండాలి కదా. మిత్రని ఏ క్షణమైనా పెళ్లి చేసుకుని తీరుతాను. చూస్తూ ఉండండి ఆంటీ, మీకు కూడా తెలియకోకుండా మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేసే అద్భుతమైన ప్లాన్ని వేయబోతున్నాను అని అనగానే, నాకు కూడా చెప్పబోతున్నావంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటావు మనీషా. ఎనీవే ఆల్ ది బెస్ట్ మనీషా. నాకు మాత్రం ఏం కావాలి? మిత్రను నువ్వు పెళ్లి చేసుకోవటమే కదా కావాలి అని అనగానే, అది జరగబోతుందంటే తప్పకుండా జరుగుతుంది. అందుకని ముందు నుంచి మెహందీ పెట్టించుకొని పెళ్లికి రెడీ కాబోతున్న పెళ్లి కూతుర్ని నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది మన మనీషా అయితే ఇక ఇదిలా ఉండగా తర్వాత ఎపిసోడ్లో భాస్కర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసిన తర్వాత భాస్కర్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఫోటోని డ్రాయింగ్ వేసి ఈ అమ్మాయినా మీ చెల్లెలు అని మనీషా దేవయాని ఇద్దరు కూడా నిలదీస్తూ ఉంటారు. మరి భాస్కర్ నిజం చెప్తాడా లేకపోతే అబద్ధం చెప్పబోతున్నాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియబోతుంది. మరోపక్క జానుకి వివేక్కి పెళ్లి చేయటం కోసం లక్ష్మి డైరెక్ట్గా జాను దగ్గరికే వెళ్ళబోతుంది. మరి తర్వాత ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో ఇవన్నీ లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని ముందుగా తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని